50 రూపీస్ పీసెస్ అట్లా. ఇది మాత్రం 70 రూపీస్ పడింది. 250 చెప్పారనమాట. 250 ఇస్తేనే ఇస్తాము అని చెప్పాడు. సో మేమైతే 150కి అడిగామన్నమాట. 150. హలో అండి, అందరికి నమస్తే. అందరూ బాగున్నారు? మేము చాలా బాగున్నాం. మేము రీసెంట్ గా ఉరుసుకైతే వెళ్ళాం కదా. సో ఎన్ని వస్తువులు అయితే కొన్నాం అనమాట. ఇవన్నీ వస్తువులు ఉరుసులో కొన్నవే. సో ఏమేమి కొన్నాం, ఎంత కొన్నాం అనేది సో మీతో కూడా పంచుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఉరుసులో ఏమేమి వస్తువులు కొన్నాం అనేది అయితే చూపిస్తున్నాం. సో చూసేయండి. ఫస్ట్ అయితే ఇవన్నమాట. ఈ దబ్బిళ్ళు వచ్చి ఒక్కొక్కటి 100 అనమాట. ఇవి రెండు కొన్నాం, ఎందుకంటే ఇంట్లో మాకు ఇలాంటి దబ్బిళ్ళు అయితే లేవు, దానికోసం అని ఈ రెండు కొన్నాం అనమాట. ఇవి ఒక్కొక్కటి 100 రూపీస్. సో తర్వాత వచ్చి ఇది కూడా అనమాట. ఇది కూడా 100 రూపీస్ అనమాట. ఒకటి కొన్నాం, ఇంట్లో ఏమన్నా అవసరం వస్తుంది కదా అనేసి కొన్నాము. తర్వాత ఈ గెరిట్లు మా ఇంట్లో కొంచెం తక్కువే, 2-3 ఉన్నాయి. ముందు నేను అతను ఇద్దరమే కాబట్టి ఎక్కువ ఏం కొనలేదు. సో ఇప్పుడైతే ఈ 2 గెరిట్లతో పాటు ఇవి కూడా కొన్నాము. సో ఇవి 2 అనమాట. సో తర్వాత గ్లాసులు 4 కొన్నాము. ఈ 4 వచ్చి ఒక్కొక్కటి 20 రూపీస్ అనమాట. సో ఈ 20 రూపీస్ ఒక్కొక్కటి, సో 80 రూపీస్ పడ్డాయి. ఇవి 2 కొన్నాము. ఇంకా ఈ ప్లేట్స్ చూసారా, ఇక ఈ ప్లేట్లు మొత్తం 6 అనమాట. 100 రూపీస్కి ఇచ్చారు 6 కూడా ఈ ప్లేట్స్. తర్వాత ఇవి, తర్వాత ఇక్కడ చూడండి ఇది హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్ ఎందుకు కొన్నామంటే నా కోసం అయితే కొనలేదు, అండ్ మా మరదల కోసం కూడా కొనలేదు. నాకు ఒక ముస్లిం అమ్మాయి ఫ్రెండ్ ఉందన్నమాట, తన బర్త్డే నెక్స్ట్ మంత్, దానికోసం అనేసి ఈ బ్యాగ్ అయితే కొన్నాం అక్కడ. నేను రేట్ అయితే చెప్పను, ఎందుకంటే ఈ వీడియో తను కూడా చూస్తుంది కాబట్టి. సో రేట్ చెప్తే బాగోదు కదా, అందుకని రేట్ అయితే చెప్పను. సో ఈ బ్యాగ్ ఎట్లా ఉంది అనేది కామెంట్ చేయండి. అండ్ 500 లోపు అయితే పడిందని చెప్పగలను అనమాట. సో ఎట్లుంది అని కామెంట్ చేయండి అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది, అందుకనేసి ఇదైతే కొన్నాము. సో ఇది ఒకటి అనమాట. అండ్ ఇది వచ్చి మేము నార్మల్ గా ఫెస్టివల్ చేస్తూ ఉంటాం కదా, ఫెస్టివల్ కి తిప్పడానికి గెరిట్ లేదు, చిన్న గెంటులతో తిప్పడానికి అవ్వడం లేదు, అందుకనేసి సో ఇనుప గెరిట్ అయితే కొన్నాం. ఎప్పుడంటే పండగలు అలా చేస్తూ ఉంటాం, ఎక్కువగా బంధువులు వస్తూ ఉంటారు, అప్పుడు తిప్పడానికి వీలుగా ఉంటుందనేసి ఇదైతే కొన్నాం. మనం 100 రూపీస్ అనమాట ఇది కూడా. సో తర్వాత అన్ని చూపించాం కదా. ఇదైతే వాటర్ బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి అయితే కొన్నాం. తర్వాత కర్చీప్ కూడా 10 రూపీస్ అని చెప్పారనమాట. చాలా స్మూత్ గా ఉంది, దానికోసం అని ఇది ఒకటి కొన్నాం అనమాట. సో గ్లాసులు కూడా, సో ఇదైతే 4 కొన్నాం. పిన్ని వాళ్ళకి లేవనేసి 2 గ్లాసులు ఇచ్చేసాం, మేము 2 గ్లాసులు పెట్టుకున్నాం. సో ఇవి కూడా 10 రూపీస్ అనమాట ఒక్కొక్కటి గ్లాసు. తర్వాత ఇది చూసారా, ఇది వీపు దురద పడితే గోకోవడానికి అనమాట ఇట్లా. సో దానికోసం అని కొన్నాం. ఈ 20 రూపీస్ అనమాట. చాలా బాగా అనిపించింది, చేయిలాగా అనిపించింది, అందుకనేసి ఇదైతే కొన్నాం. సో ఇదైతే 20 రూపీస్. ఐబ్రో బ్లేడ్స్ అనమాట. ఇవి 2 వచ్చి 50 రూపీసే. అప్పుడు చెప్పాం కదా మేకప్ కి సంబంధించి మొత్తం ఒకే చోట ఒకే అంగిడి ఉందని, సో అక్కడైతే కొన్నాం. ఇవి 2 వచ్చి 50 రూపీస్. సో తర్వాత ఇది కూడా 10 రూపీస్ అనమాట. ఈ 10 రూపీస్. సో ఇవి సేఫ్టీ పిన్స్ అనమాట. సో మా ఇంట్లో ఎన్ని కొన్నా అసలు ఉండటం లేదు, అందుకనేసి ఇవైతే ఇట్లా మొత్తం కొనేసాం. 10 రూపీస్ అనమాట. మొత్తం 30 పిన్స్ అయితే ఉంటాయంట దీంట్లో, సో అందుకోసమని కొన్నాం. సో ఇక ప్లేట్స్ కూడా అనమాట. ఒక్కొక్క ప్లేట్స్ వచ్చి 10 రూపీస్, అట్లా 4 కొన్నాం. మా ఇంట్లో ఇట్లా చిన్న ప్లేట్స్ అయితే లేవు, ఏమన్నా ఆనియన్స్ అట్లా కట్ చేసుకోవడానికి కొంచెం చిన్న ప్లేట్ ఉంటే బాగుంటుంది కదా, అందుకనేసి అయితే ఇవి మొత్తం 4 కొన్నాము. ఇంకా ఈ గ్లాసులు ఎందుకు కొన్నామంటే, నార్మల్ గా మాకు పొలం ఉంది కదా, పొలం దగ్గర ఎవరైనా వస్తూ ఉంటారు పొలం పని చేసేదానికి. సో అక్కడ గ్లాసులు ఎత్తుకొని పోతుంటే మొత్తం మట్టికి పాడైపోతున్నాయి, దాంతో పాటు తాగడానికి బాగా అనిపించవు అనేసి స్టీల్ గ్లాసులు, అందుకని ఈ గ్లాసులు అయితే తెచ్చాం. సో పొలం దగ్గర బాగా యూజ్ అవుతుందని అయితే తెచ్చాం అనమాట. సో తర్వాత ఇది జ్యూసర్ అనమాట. సో చూడండి చాలా బాగుంది. సో ఇక్కడ జ్యూస్ పిండుకోవచ్చు, దీంట్లో వచ్చేస్తుంది, ఇట్లా పోసుకోవచ్చు, బాగుంటుందని ఇదైతే 20 రూపీస్ అందుకని తెచ్చాం. సో ఇది కూడా 10 రూపీస్ అనమాట. ఇది చూడండి బాక్స్, చిన్న బాక్స్ బాగుంటది. అంటే ఇది ఎందుకు తెచ్చామంటే, నార్మల్ గా కొత్తిమీర పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి అయితే తెచ్చామన్నమాట ఇదైతే. సో తర్వాత ఈ డబ్బా కూడా అనమాట, ఇది చిన్న హాట్ బాక్స్ లెక్క అనమాట. సో ఏమైనా పెట్టుకోవచ్చు దీంట్లో, హాట్ బాక్స్ లెక్క. సో అందుకోసం అని ఇదైతే తెచ్చాం. ఇక ఈ 2 ప్లేట్స్ అనమాట. ఒక్కొక్కటి 10 రూపీస్ ఈ ప్లేట్స్. ఇవి కూడా అంటే వాటర్, మాకు నార్మల్ గా బిందులు ఉంటాయి కదా, వాటర్ క్యాన్స్ అట్లా లేకుండా నార్మల్ బిందుల్లో మేము నీళ్ళు పెట్టుకుంటాం. సో వాటి మీద మోయడానికి బాగుంటదని ఇవి 2 కూడా తెచ్చేసాం. ఇవి అనమాట. తర్వాత ఇవి 2 కూడా మా ఇంట్లో అసలు ముందు లేవు, నార్మల్ గా ఏమన్నా వేడిగా పట్టుకోవడానికి గ్యాస్ మీద అవ్వడం లేదు, అందుకనేసి ఇవైతే 2 తెచ్చాం. సో మా మరదలతో చెప్పింది అక్క, ఇట్లాంటివి మన ఇంట్లో అసలు లేవు కదా, కొనుక్కుందామని చెప్పింది. సో అందుకనేసి ఇవి 2 కూడా తెచ్చామన్నమాట. సో ఇంక ఈ రోజా పూలు, ఇవి చూడండి రోజా పూలు ఒక్కొక్క 10 రూపీసే. అసలు దూరం నుంచి చూస్తే నిజంగా రియల్ పూలు అనుకుంటాం అనమాట, అట్లంతా బాగున్నాయి. అందుకని ఇవి 2 అయితే తెచ్చుకున్నాం. ఎందుకంటే మా మౌని హాస్టల్లో ఉంది కదా, తనకి బాగుంటది, రోజు నార్మల్ పూలు కుదరదు కాదనేసి ఇవి 2 తెచ్చాం. సో ఇది అనమాట నందు వాళ్ళకి, అంటే మా తమ్ముడు మా నందుకి తీసి ఇచ్చిన నేను 100 రూపీస్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. సో ఇదైతే చేపించారు సో వాళ్ళైతే. సో ఇది కూడా అక్కడ తెచ్చిందే. సో తర్వాత ఇవన్నీ అయిపోయాయి కదా.
తర్వాత ఇది చూసారు కదా ఎంత బాగుందో. నార్మల్ గా ఇది ఇట్లా పెట్టుకొని ఇట్లా జరుగుతుంది. సో ఇట్లా మసాజ్ చేసుకునేది అనమాట. చాలా బాగుంటది. నార్మల్ గా మనుషులు ఎవరు చేయనప్పుడు సో ఇట్లా దీంతో అయితే మసాజ్ చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. ఇది కూడా 20 రూపీస్ అనమాట. సో ఇది కూడా తెచ్చేసాం. ఇక ఇది కూడా 10 రూపీస్. ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, సో 10 రూపీస్. ఇక ఈ చాకు కూడా 10 రూపీస్ అనమాట. సో ఈ కత్తిరి కూడా 10 రూపీస్ అనమాట. సో తెచ్చేసాం. ఇక్కడ కమ్మలు ఉన్నాయి కదా చూడండి, కన్నా ఇక్కడ కమ్మలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక్కొక్కటి 50 రూపీస్ పీసెస్ అట్లా. ఇది మాత్రం 70 రూపీస్ పడింది. మిగతా అన్ని 50 రూపీస్ అనమాట. మామూలుగా ఒకటి కొంటే 50 రూపీస్, లేదు 3 కొంటే 100 రూపీస్ ఇస్తామన్నారు. సో అందుకనేసి చూడండి ఎన్ని కమ్మలు. నాకు తర్వాత మౌని ఉంది కదా మా చెల్లి, సో తనతో పాటు మా మరదలు కూడా కొన్ని కొన్నాం వీటిలో. సో ఇవైతే కొన్నాం అనమాట. ఇది కూడా ఈ లైటర్ కూడా 20 రూపీస్ అనమాట కొన్నాము. సో ఇవి ఒక్కొక్కటి 10 రూపీస్. ఇవి ఒకటి 10 అంటే పూలు పెట్టుకోవడానికి పిన్స్ ఉంటాయి కదా అవి అనమాట. ఇది ఒకటే కొన్నాం. చైన్ లో మాత్రం ఇది ఒకటే కొన్నాం. దీంట్లో సెట్ అనమాట. ఇవి 2 కమ్మలు కూడా 50 రూపీస్ అనమాట. ఇది 20 రూపీస్. సో చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. నాకు వీటిల్లో ఇది బాగా నచ్చింది. సో ఈ కమ్మల్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. అదైతే ఇది ఒకటైతే కొనుక్కున్నాం. సో నందు కొనుక్కుందాం అక్కడ, ఇట్లాంటివి మనకి లేదు కదా అని చెప్పింది. సో ఇది కొనుక్కున్నాం. ఇంకా ఇవన్నీ ఫ్లక్కర్స్ అనమాట. ఈ 3 కూడా ఫ్లక్కర్స్. ఇది మౌని కోసం అయితే కొన్నాం అనమాట. సో తన కోసం. ఇవి కూడా ఇట్లాంటివి అసలు మా ఇంట్లో ఉండనే ఉండవు అనమాట. ఇవి గాని ఈ సేఫ్టీ పిన్స్ కానీ అసలు ఎన్నిసార్లు తెచ్చింటామో కానీ ఉండనే ఉండవు. వేసుకుంటాం మళ్ళీ ఏదో ఒక చోట పెట్టడం, అట్లా పడిపోవడం, అట్లా పారేయడం అట్లా జరుగుతుంది అనేసి ఇటు సీట్ మొత్తం తెచ్చేసాం. సో సేఫ్టీ పిన్స్ కూడా తెచ్చేసాం. సో ఇవి అనమాట మాకు సంబంధించి మా పర్సనల్ యూజ్ కు తెచ్చుకుంది ఇవే. సో ఇంట్లో ఇంకా చాకు కూడా కావాలని తెచ్చుకున్నాం అనమాట. ఒక చాకు ఉంటే బాగుంటది, ఇట్లాంటి చాకు లేదు అనేసి తెచ్చుకున్నాం. కొంచెం చూడండి స్ట్రాంగ్ గా ఉంటదని తెచ్చుకున్నాం. సో ఇవి చిన్న చిన్న కప్స్ అనమాట. మా ఇంట్లో లేవు అనమాట ఇట్లాంటి కప్స్. సో దానికోసమని ఇట్లా చిన్నవి 4 తెచ్చినాం. సో ఇట్లా చూడండి బౌల్స్ కూడా లేవన్నమాట. ఈ బౌల్స్ తర్వాత ఇవి 2 మొత్తం 4 అనమాట ఇవి. సో 20 రూపీస్ అనమాట తెచ్చాము. ఇది కూడా ఎందుకు తెచ్చామంటే ఏమైనా ఫ్రూట్స్ అట్లా పెట్టుకోవడానికి కొంచెం చిన్నగా బాగుంటుందని ఇది తెచ్చాము. ఒకటే తెచ్చామన్నమాట. సో ఇవి 2 ఎందుకు తెచ్చామంటే నార్మల్ గా మీరు ఏమనుకుంటారు, వీటిలో బ్రష్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనుకుంటారు కదా. సో నేను ఒకటి బ్రష్ పెట్టుకోవడానికితో పాటు ఇంకొకటి ఇంట్లో అద్దం దగ్గర పెట్టాలనుకుంటున్నా. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ దువాన్లు ఉన్నాయన్నమాట. సో అక్కడ ప్లేస్ అయితే సరిపోవడం లేదు పెట్టుకోవడానికి. సో అందుకోసమని అక్కడ పెడతా. అప్పుడు పెట్టినప్పుడు ఎట్లా పెడతాను ఏంటి అని చూపిస్తా. దానికోసం ఇది కొన్నా. ఇంకా బ్రష్లు పెట్టుకోవడానికి అయితే ఇది కొన్నాం అనమాట. సో ఈ ప్లేట్స్ అనమాట, చిన్న ప్లేట్స్. ఇంకో ప్లేట్ కొన్నాం కానీ ఇది పిన్ని వాళ్ళ ఇంటికాడ ఉండిపోయింది ఇంకోటి వాళ్ళ వస్తువుల్లో. సో ఇవి 2 అనమాట. సో ఇలాంటివి వచ్చి 4 కొన్నాం. ఇవి కూడా రబ్బర్ బిందులు అట్లా ఉంటది కదా మా ఇంట్లో, రబ్బర్ బిందులు అక్కడ పెట్టుకోవడానికి బాగుంటుందని కొన్నాం. తర్వాత ఇంట్లో ఏమైనా ఆనియన్స్ కానీ, తర్వాత ఇవి ఎక్కువగా టమోటాలు అట్లా ఏమైనా చిన్న కూరగాయలు కోయాలి కదా. సో దానికి యూజ్ అవుతుందని కొన్నాం అనమాట. ఇక అద్దం అనమాట. మా ఇంట్లో కొంచెం పెద్ద అద్దమే ఉంది గోడకి. సో చిన్న అద్దం చూసుకోవడానికి లేదు అనేసి ఇదైతే 20 రూపీస్ అనమాట ఈ అద్దము. సో ఈ అద్దం కూడా కొన్నాం. ఇంకా ఇవి రెండు కూడా మా ఇంట్లో అసలు ఇప్పటి నుంచి వాడుతున్నామంటే ఒకటి తెద్దాం ఇలాంటి అనుకుంటాం కానీ మర్చిపోతున్నాం. సో ఇప్పటికి కుదిరింది 2 తెచ్చేసాం అనమాట. సో ఎవరి సబ్బులు వాళ్ళు ఉంటాయి, ఇట్లాంటివి కూడా ఎవరికి వాళ్ళు ఉంటాయి అనమాట మా ఇంట్లో. సో అందుకని 2 తెచ్చాం. సో ఈ చీట కూడా అనమాట. సో చీట చూడండి. సో ఈ చీట అయితే 50 రూపీస్ అనమాట. సో బాగా అనిపించింది. ఇట్లాంటిది లేదు నార్మల్ గా లేదు అనేసి ఇట్లాంటిది అయితే తెచ్చామన్నమాట. సో ఈ చీట కూడా తెచ్చాం. ఇంకా లాస్ట్ లో చెప్పాల్సింది ఇది అనమాట. ఇది చుట్టలు చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా. సో అందుకని తెచ్చామన్నమాట. మా ఇంట్లో ఎప్పుడైనా చుట్టలు చేయాలనుకున్నప్పుడు, ఎప్పుడు చేయలేదు ఇప్పుడు దాకా, కానీ ఒక్కసారి ఏమో తమ్ముడు హైదరాబాద్ పోయినప్పుడు చుట్టలు చేద్దాం అనుకున్నప్పుడు ఇవైతే దొరకలేదు అనమాట, ఎవరు ఇవ్వలేదు. అందుకనేసి ఇది ఎలాగైనా కొనేద్దామని మా మదర్ చెప్పింది, ఎప్పుడైనా చుట్టలు చేద్దాం అక్క, ఇట్లాంటివి లేదు కదా మన ఇంట్లో అని చెప్పింది అనమాట. సో అది కొన్నాం. చూడండి లోపలే దీంట్లోనే మురుకులతో పాటు ఇంకా ఇవి ఉంటాయి కదా మిక్చర్ పిండుకోవడానికి, అలాంటివన్నీ మొత్తం 6 వస్తాయి అనమాట దీంట్లోనే. సో అవన్నీ కింద ఇట్లా వచ్చేసి ఉంటాయి. సో మీకు తెలిసి ఉంటుంది, నార్మల్ గా లేడీస్ కి అయితే తెలిసి ఉంటది కదా. సో ఇదైతే ఎంత అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మేము ఫస్ట్ ఆయన ఎత్తుతూనే ఎంత చెప్పారంటే 250 చెప్పారనమాట. 250 ఇస్తేనే ఇస్తాము అని చెప్పాడు. సో మేమైతే 150కి అడిగామన్నమాట. 150కి రాదమ్మా అన్నాడు. చాలా అసలు మాకు అవసరం కదా అనేసి ఎంత అడుక్కున్నా ఇంకా 150కి ఇవ్వనన్నాడు. సరేలే లాస్ట్ కు 200 అని చెప్పాం. సో 200కి అయితే ఇచ్చేసారు. ఇది కొంచెం ఎక్కువ అనిపించింది డబ్బు, కానీ ఉన్నీలే ఒకసారిగా కొనుక్కుంటే ఎక్కువ రోజులు ఉంటది కదా అనేసి ఇదైతే కొన్నాం. ఇది కాకుండా నార్మల్ గా తిప్పేది ఉంటది కదా, సో అది కొందాం అనుకున్నాం కానీ అది ఇంకా ఎక్కువ డబ్బులు చెప్పారు. దాంతోపాటు అది కొంచెం ప్రెజర్ పెట్టి తిప్పాలి కదా, అట్లా తిప్పలేమనేసి ఇదైతే కొనుక్కున్నాం. సో ఫైనల్ గా ఇదైతే 200కి వచ్చింది.
సో ఈ విధంగా వస్తువులన్నీ కొన్నాం అనమాట. మొత్తం ఈ వస్తువులు ఎంత తక్కువగా అనిపిస్తున్నా 5,000 అయిపోయింది మొత్తం ఈ వస్తువులకు గాను. చాలా ఖర్చు అయిపోయింది. ఏం కొన్నాం అనుకున్నాం గానీ 5,000కి అయితే కొనేసాం అనమాట. సో ఫైనల్ గా ఈ వస్తువులు అయితే కొన్నాం. సో మీకు ఈ వస్తువులు ఎట్లా అనిపించింది? సో మాకు ఇవి కొన్ని అవసరం ఉన్నాయి, ఇవి లేకపోయినా గడిచిపోతాయి, కాకపోతే ఉంటే బాగుంటది అనేసి కొనేసాం అనమాట. సో కళ్ళకు చాలా బాగా నచ్చాయి అనేసి కొన్ని వస్తువులు అయితే కొనేసాం. ఇంక ఇవన్నీ రేపు సర్ది పెట్టాల్సి వస్తది. సో మేము ఇవైతే కొన్ని ఎట్లా చేస్తాను అనేది రేపు వీడియో చేస్తా. సో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో ఇది వాటి వీడియో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఎంతో ఓపికగా ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో